సభకు నమస్కారం, పెద్దలకు నమస్కారం. 5 నిమిషాలు కూడా అక్కర్లేదు, 120 సెకండ్లు చాలు. మీకు అతి ప్రియమైన లయన్ ఈజ్ బ్యాక్ అని చూశాను నేను అక్కడ. ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం నిలబడాలంటే ప్రభుత్వాలు నిలబడాలి. ముందు ప్రభుత్వాలను ఎన్నుకునే అధికారం మనకుంది. రాజ్యాంగబద్ధంగా సృష్టించిన ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఆ రోజు రాత్రి నాశనం చేశారు. దీన్ని రాసిన వాళ్ళు బ్రతుకుంటే ఆ రోజు ఎంత బాధపడేవాడో. నేను రాజ్యాంగాన్ని అధ్యయనం 33 ఏళ్ల నుంచి చేస్తూ నేను అంతకంటే ఎక్కువ బాధపడ్డాను. అంత అసాంఘిక పద్ధతిలో జరిగింది. జరిగిపోయిన తర్వాత కూడా మాకు ఏంటిదంతా ఎలా జరుగుతుంది, ఏం చేస్తారంటే ఏమీ చేయలేరని కూడా ఆ రోజు అనుకున్నాం. అయితే నేను ముఖ్యంగా ఈ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు ఉపన్యాసం ఇవ్వడం కోసం కాదు, ఒకే విషయం మీ యువతకి చెప్పడానికి. దేశ భవిత మీ చేతిలో ఉంది. డెమోక్రసీని నిలబెట్టాలంటే మీ చేతిలో ఉంది. ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మీ చేతిలో ఉంది. అందుకని చెప్పి ఏదైతే మనకి కావాలో దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో తెచ్చుకుందాం. ప్రజాస్వామ్యంలో అపోజిషన్ లేనిదే, అంటే ప్రతిపక్షం లేనిదే ప్రజాస్వామ్యం లేదు. అందుకని ప్రజాస్వామ్యం మనకి ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడే పాలకులు మనకి కావాల్సింది ఇస్తారు అన్న సత్యం రాజ్యాంగం పటిష్ట చేసిన వాళ్ళు మాకు తెలుసును. అందుకని మీ అందరి కృషి చేతో మనం ఏది సాధించాలనేది ఆలోచించుకొని అది ప్రత్యేక హోదానా లేకపోతే ఒక ప్యాకేజీనా అన్నది కాదు ఇక్కడ సమస్య. ఏదైనా చట్టబద్ధంగా రావాలి. అది చట్టబద్ధత లేని ఎన్ని ప్రామిసులు చేసినా అవి ఎందుకు పనికిరావు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుందో కూడా తెలీదు. మనం చూసిన 13 రోజుల ప్రభుత్వాలు ఉన్నాయి, 13 నెలలు ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి. అంచేత ఏ ప్రభుత్వమైనా మనకి మేలు చేయాలంటే చట్టబద్ధత కల్పించాలి. ఆ చట్టబద్ధత రాజ్యాంగపరంగా ఒక చట్టపరంగా కల్పించినప్పుడే మనం నిజంగా అభివృద్ధి సాధించగలం. అందుకని నేను ప్రతిపక్షాలని పాలకుల్ని కోరింది ఏంటంటే రాజ్యాంగానికి నిబద్ధత చూపించి మీరు ఏమేమి మాకు ఇస్తా ఉన్నారో చట్టబద్ధతగా ఇవ్వండి. చివరిగా ఒక్క మాట ముగిస్తున్నాను. ఆ రోజు నన్ను వైస్ ఛాన్సలర్ చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పిలిచారు నన్ను. నేను అడగలేదు, నాకెవరు వెనక లేరు. మాస్టారు ఇలా ఒక లా యూనివర్సిటీ పెడుతున్నాం, మీరు మొట్టమొదటి వైస్ ఛాన్సలర్గా ఉండాలి అన్నారు. అంటే నేను అన్నాను, సార్ నాకు 2 రోజులు టైం ఇవ్వండి అన్నాను. అంటే లేదు మాస్టర్ 2 రోజులు టైం లేదు, ఒక్క రోజు కూడా లేదు, మీరు చేయాలి అన్నారు. నాకు భయం వేసింది. అప్పుడు ఒక మాట అన్నాను, ఒకే మాట, సార్ మీరు నన్ను అపాయింట్ చేస్తున్నారు, ప్రభుత్వం అపాయింట్ చేస్తున్నది, తర్వాత డిసప్పాయింట్మెంటే మిగులుతుంది, ఈ సెక్రటరియట్ చుట్టూ నన్ను తిప్పుతారు అని నేను ఆ రోజు అన్నాను. అంటే ఒక మాట అన్నాను నా భుజం తట్టి, మాస్టారు ప్రొఫెసర్ గారు నేనున్నాను కదా అన్నారు. ఈరోజు నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే ఆ మాట వల్లే వస్తున్నాయి. యువత రాజకీయానికి అతీతంగా నేను ఈ జిల్లాలో పుట్టినవాడిని, గజపతి నగరంలో ఉన్నవాడిని. నేను ఒక కార్పెంటర్ ఫ్యామిలీలో పుట్టాను, అతి బీద కుటుంబంలో పుట్టాను. ఒక వైస్ ఛాన్సలర్ అవుతానని నేను ఎప్పుడు ఊహించలేదు. అయితే ఆ రోజు ఆయన మాటతో నాకు బలం వచ్చింది. ఒక 2.5 సంవత్సరాలు పోరాడి ల్యాండ్ సంపాదించాను. అయితే అదొక గతం, యూనివర్సిటీ వచ్చింది. ఇప్పుడు దాన్ని నిలబెట్టాలని నేను కోరుకుంటున్నాను. అది మనందరి బాధ్యత. ఈ ప్రత్యేక హోదా, ఈ చట్టబద్ధత ఇవి కలిగాయి అనుకోండి, అలాంటి విశ్వవిద్యాలయాలు ఎన్నైనా నిలబడతాయి. సో ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ, తర్వాత నన్ను ఈ స్టేజ్లో నిలబెట్టిన దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తూ నమస్కారం చెప్తున్నాను.